2024 మన చెరువు దగ్గర 2 అన్నోన్ డెడ్ బాడీస్, కాల్చిన అన్నోన్ డెడ్ బాడీస్ మనకు ఇన్ఫర్మేషన్ రాగా వాటి మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా నర్సాపూర్ సిఐ మరియు నర్సాపూర్ ఎస్ఐ మరియు మా స్టాఫ్ మొత్తం అన్నోన్ డెడ్ బాడీస్ గురించి చుట్టుపక్కల అందరికీ ఈ వాట్సాప్లలో గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. ఇవి చూసిన తర్వాత ఇక్కడ మన సాదుల్లాపూర్ విలేజ్ సంబంధించిన 2 ముసలి భార్యాభర్తలు విపించడం లేదని తెలిసి ఆ విలేజర్స్ వాళ్ళ కుమారుని అడగగా, కుమారుడు తీసుకుపోయినని తెలిసి కుమారుని అడగగా వాళ్ళ విలేజర్స్ గట్టిగా అడిగిన తర్వాత వాళ్ళ కుమారుడు నేను చంపేసానని చెప్పి విలేజర్స్ చెప్తే ఆ విలేజర్స్ పోలీస్ స్టేషన్ తీసుకొని సిఐ గారి దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సిఐ గారు ప్రాపర్గా ఆయన ఇంట్రాగేషన్ చేస్తే దాంట్లో ఆయన చెప్పింది మన వాళ్ళకు ఒక లాస్ట్ ఇయర్ ఒక 23 గుంటాస్ అమ్మగా వాళ్ళకు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వాళ్ళు సరిసమానంగా 4 లక్షల చొప్పున పంచుకున్నారు. వాళ్ళ బ్రదర్కు వాళ్ళ సిస్టర్ కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన ఒక కారు కొనుక్కొని ఆ కారు ఫైనాన్స్ సంబంధించి ఇంకా డ్యూ ఉన్నాయి. ఈ మధ్యలో వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి ఈయన సాదులాపూర్ అడ్రస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఫైనాన్స్కి డబ్బులు డ్యూ ఉన్నట్టు సాదులాపూర్కి వచ్చి ఎక్కువ ప్రెషర్ చేస్తుంటే ఈయనేమో దొంతపల్లి అని ఇక్కడ మన గుమ్మడిదల మండలంలో అక్కడ వర్క్ చేసుకుంటూ ఫ్యామిలీతో అక్కడ ఉంటుండు. ఆ విషయం తెలిసి ఈ 17th రోజు వాళ్ళ సొంతూరుకి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరిని తీసుకొని వాడిని దొంతుపల్లికి తీసుకొని వెళ్ళాడు. ఈ డబ్బుల విషయంలో దీనికి ప్రెషర్ అవుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళని ఏదైనా చేయాలని ఉద్దేశంతో 18th రోజు నైట్ 18th కదా 18th రోజు నైట్ వాళ్ళు భార్య వీళ్ళందరూ పడుకున్న తర్వాత 19th రోజు నైట్ 18th తీసుకుపోయాడు. 19th రోజు నైట్ వాళ్ళ భార్య వాళ్ళు పడుకున్న తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఇద్దరిని గొంతు నులిమి చంపేశాడు. చంపిన తర్వాత అదే కారులో ఆయన ఉన్న సొంత కారులోనే ఆయన ఒక్కరు తీసుకొని వచ్చేసేసి వాళ్ళ భార్య లేస్తే భార్యను కూడా ఎవరికి చెప్పద్దని చెప్పేసి సొంత కారులో తీసుకొని వచ్చి ఇక్కడ మన చెరువు ఇక్కడ వానికి అక్కడి నుంచి రావడంతో వచ్చేటప్పుడు ఏదో కూడా ఎక్కడో చేద్దామంటే ఇక్కడ దారి దొరకలేదు. ఇంతకుముందు ఎప్పుడో వచ్చాడట ఇక్కడికి. వచ్చినప్పుడు ఆ చెరువు దారి ఉంది కదా లోపలికి వెళ్ళడానికి, కారు వెళ్ళడానికి దారి ఉంది కాబట్టి అది అనువుగా తీసుకొని లోపలికి వెళ్ళి 2 బాడీస్ని అక్కడ దించేసేసి ఆల్రెడీ వాడు పెట్రోల్ కొనుక్కొని పెట్టుకున్నాడు ఒక రోజు ముందు. ఆ పెట్రోల్ని దాని మీద చల్లి తగలబెట్టి చంపేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.